హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై మన జాబ్స్ అప్డేట్ ఛానల్. సో ఇవాల్టి యొక్క వీడియో ఏంటంటే డిటో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీస్ని మనం తెలుసుకుందాం. ఇది ఇంటి దగ్గరే ఉంటూ మనకు 4 to 6 lakhs వరకు అర్న్ చేసే గొప్ప అవకాశం అండి. సో దీని యొక్క డీటెయిల్స్ అండ్ ఏజ్ వచ్చి దీనికి పర్టికులర్గా మనకు 40 years వరకు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. డిగ్రీ అయితే మినిమం క్వాలిఫికేషన్. సో ఎవరైతే డిగ్రీ చేసి ఇంగ్లీష్ అండ్ తెలుగు కంపల్సరీగా తెలిసి ఉంటారో వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోండి. సో కొత్తగా ఎవరైనా చూస్తుంటే నా కొత్త ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ డిటో వర్క్ ఫ్రమ్ హోమ్ని అంటే రిక్రూట్మెంట్ని డీటెయిల్గా మనం తెలుసుకుందాం. సో ఇంటి నుంచే గొప్ప అవకాశం అనేది చెప్తున్నారు. సో ఇన్సూరెన్స్ అడ్వైజర్గా మనకు పోస్టులు అనేవి నియామకంగా జరుగుతాయి అన్నమాట. సో ఉద్యోగార్హతలు, విధులు, దాని యొక్క డీటెయిల్స్ అనేది మనము కమింగ్ వీడియోలో తెలుసుకుందాం. సో డిటో అంటే ఏంటంటే అనేది ఫిన్ షార్ట్స్ అన్నమాట. సో ఇది అంత అవసరం లేదు. అండ్ పోస్ట్ పేరు వచ్చి ఇన్సూరెన్స్ అడ్వైజర్. మీకు ఆల్రెడీ చెప్పాను నేను, ఇంటి నుంచే పని అనమాట. ఇది ఫుల్ టైం వర్క్ ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ శాలరీ వచ్చి 6 lakhs వరకు అంటున్నారు. సో మ్యాక్స్ వచ్చి 6 lakhs అనమాట. ఏదైనా డిగ్రీ ఏ సంవత్సరం అయినా సరే అంటున్నారు. సో పని చేయాల్సిన విధానం ఖచ్చితంగా కస్టమర్ కనెక్టెడ్ జాబ్ అన్నమాట. అంటే డిటోకి వచ్చే కస్టమర్లతో మీరు నేరుగా మాట్లాడాలి. వాళ్ళ బీమా అవసరాలను తెలుసుకొని సరైన పాలసీలు సిఫార్సు చేయాల్సి ఉంటుంది అనమాట. మనము డైరెక్ట్గా మాట్లాడడం అంటే త్రూ వాట్సాప్ అయినా కావచ్చు. అంటే మన ఇష్టం, మనం కస్టమర్లతో ఎలా కమ్యూనికేట్ చేయాలి, వాళ్ళ ట్రస్ట్ ద్వారా మనల్ని నమ్మి పాలసీస్ అనేది మన కంపెనీలు ఏవైతే ఉంటాయో అవి డీటెయిల్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. సో అదే మన జాబ్. డిటోకి కస్టమర్ కన్ఫ్యూజన్ లేకుండా మనం క్లియర్గా మాట్లాడగలగాలి. అండ్ పాలసీ అనేది క్లియర్ కట్గా వాళ్ళకి మంచి వర్డ్స్తో ఎక్స్ప్లెయిన్ చేయగలగాలన్నమాట. సో పెద్దగా టెక్నికల్ స్కిల్స్ అయితే అవసరం లేదు. సో ఆంగ్ల భాష మీద పట్టు కంపల్సరీ ఉండాలి. సో మస్ట్ అండ్ షుడ్ ఇంగ్లీష్ తెలిసి ఉండాలన్నమాట. అంటే ఒకరికి అర్థం అయ్యేటట్టు అండ్ వాళ్ళు చెప్పింది మనం అర్థం చేసుకొని సమాధానం ఇచ్చేలాగా మన కమ్యూనికేషన్ అనేది మస్ట్ అండ్ షుడ్. నెక్స్ట్ కంప్యూటర్ బేసిక్స్ కూడా తెలిసి ఉండాలి. అండ్ టైపింగ్ కూడా వాళ్ళు ఏదో ఎగ్జామ్ పెడతారు అనమాట. సో వర్క్ ఫ్రమ్ హోమ్ అండి, కంప్లీట్గా ఇంట్లో నుంచేనే మనం వర్క్ చేయాలి. నైట్ షిఫ్ట్లు కూడా అప్పుడప్పుడు ఉండొచ్చు అని చెప్తున్నారు. రోజుకి 8 గంటలు అయితే మనం పని చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసారా, మనకి శాలరీ వచ్చి 4 నుంచి 6 lakhs అంటున్నారు అనమాట. సో మనకి మినిమం 4 lakhs, మ్యాక్స్ 6 lakhs వరకు మనము అర్న్ చేయొచ్చు. అంటే దానికి మనకు మన ఎక్స్పీరియన్స్, స్కిల్స్ని బట్టి, ఇంటర్వ్యూలో పర్ఫార్మెన్స్ని బట్టి వాళ్ళ శాలరీ అనేది ఫిక్స్ చేస్తారు ఫ్రెండ్స్. అండ్ అప్లై చేయాలంటే మీకు లింక్ వచ్చి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ 2-3 రౌండ్స్లో మనకి జాబ్ అనేది ఎంపిక చేస్తారు. ఒకటి కమ్యూనికేషన్ టెస్ట్ లేదా రైటింగ్ టెస్ట్ ఒకటి ఉంటుంది. హెచ్ఆర్ రౌండ్ కంపల్సరీ. నెక్స్ట్ జూమ్ కాల్లో మన ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఉంటుంది అనమాట. ఐ మీన్ ఫేస్ చూపించేలా ఇంటర్వ్యూ ఉంటుంది. నెక్స్ట్ కావాలంటే ఒకసారి ముందుగానే ఇంగ్లీష్లో మనం మాట్లాడే ప్రాక్టీస్ చేస్తున్నాం. సో వాళ్ళు ఇంటర్వ్యూ చేయకముందే సో వీ షుడ్ ప్రాక్టీస్ అవర్ బేసిక్ ఇంట్రొడక్షన్ అండ్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో అది మీరు ప్రాక్టీస్ చేయండి మిర్రర్ ముందు. రిమోట్ వర్క్ ఫ్రమ్ హోమ్. సో బెస్ట్ ఆపర్చునిటీ అండి. 100% ఇది వర్క్ ఫ్రమ్ హోమే మంచి ఆపర్చునిటీ. సో ఇది యూస్ చేసుకోండి అండ్ కంపల్సరీగా ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. మీకు డీటెయిల్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో పెడతాను, లింక్ అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.